నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. వైసీపీ నేత బోరిగడ్డ అనిలు వాళ్ళ తల్లికి బాగలేదని చెప్పి పరారైంది మనం అందరం చూస్తూనే ఉన్నాం. అయితే ఈరోజు 11వ తేదీకి కూడా జైలుకి రావాలని చెప్పి వాళ్ళు ఆదేశం అయితే ఇచ్చారు. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, బోరిగడ్డ అనిలు వాళ్ళ తల్లికి బాగలేదని చెప్పి వెళ్ళింది ఈ సంగతి మనకు తెలిసిందే. అయితే పోలీసులు ఈ రోజుకి రమ్మని వాళ్ళకి టైం కూడా పెట్టారు, ఈ డేట్కి 11కి. అయితే ఈరోజు వెళ్తాడా వెళ్ళాడా, దీని మీద స్పందన ఏంటి సార్? ఇప్పుడు బోరిగడ్డ అనిల్ గత నెల 15 ఇప్పుడు అతనికి బెయిల్ వచ్చిందని, ఆ బెయిల్ ఎవరికి తెలియలేదు, ఎవరికి చదవకుండా సీక్రెట్గా వచ్చిందని రకరకాల వార్తలు వచ్చినాయి. నిజంగా తెలియదు ఎవరికైనా. తర్వాత మళ్ళీ దాన్ని 28వ తారీఖున ఎప్పుడు వెళ్ళి పెంచుకున్నాడు మళ్ళీ. ఇవాళ 11వ తారీఖు వరకు ముందు ఇంటీరియర్ మధ్యంతర బెయిల్ ఇచ్చారు, దాన్ని పొడిగించారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారికి ఇంట్లో పోలేదని, నేను ఒక్కడనే చూసుకోవాలని ఇలాంటిది. తర్వాత అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాడు. ఇతను పెట్టిన సర్టిఫికేట్ ఫేక్ అని తేలిన తర్వాత ఇప్పుడు పొడిగించినప్పుడు కోర్టు ఏమందంటే ఆ సర్టిఫికేట్ ఫేకా లేకపోతే దాన్ని నిర్ధారణ చేయండి అని చెప్పింది. చెప్తా అతను పొడిగించింది. అప్పుడు దానికి దర్యాప్తు చేస్తే అది ఫేక్ అని తేలింది. తేలిన తర్వాత అప్పుడు అతనికి పోలీసులు వెతుకులాడతారు కదా, అప్పుడు ఇతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి అప్పుడు పరారీలో ఉన్నాడు అని చెప్పేసి పేపర్లో వార్తలు వచ్చినాయి. అప్పుడు అందరు కూడా ఉలిక్కిపడ్డారు, ఇదేట్రా బాబు ఇలా తెలియదు. వీళ్ళందరూ కూడా జీవి రెడ్డి ఆ గొడవ, లేకపోతే ఎమ్మెల్సీలు ఎలక్షన్ ఈ గొడవలో ఉన్నారు అంతా. ఈ మధ్యలో ఇటు చల్లగా జారుకున్నాడు. వార్త అయితే వచ్చింది, జిల్లా ఎడిషన్లో వచ్చింది. మామూలుగా అయితే ఈడు ఓటానికి పెద్ద ఆటలో రావాలి, వీటి గురించి కాన్సన్ట్రేషన్ ఉన్నందుకు. అది రాకుండా డెఫినెట్గా కొంత మేనేజ్మెంట్ ఉంది ఇందులో. ఎందుకంటే మేనేజ్మెంట్ లేకుండా ఏం లేదు, ఊరికి తప్పించుకున్నారు, కానీ ఖచ్చితంగా మేనేజ్మెంట్ ఉంటుంది ఇందులో. ఎందుకంటే అక్కడ సైలెంట్గా సీక్రెట్గా వాడు కాన్ఫరెన్స్ కూడా మాట్లాడాడు బయట జైలు నుంచి. కొంతమంది అధికారులు అతనికి సహకరిస్తున్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇందులో అతను చాలా చాకచక్యంగా, అతని గొప్పతనం ఏంటంటే అతను అరెస్ట్ చేసినప్పుడు స్టేషన్లో అతను చాలా మర్యాదగా చూసుకున్నారు. మామూలుగా ఏం చేస్తారంటే స్టేషన్లో, నేను చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఒకనొకప్పుడు ఒక స్టేషన్లో నేను ఒక అతని గురించి వెళ్ళాను ఒక చోట, బయటికి అతనికి రిలాక్స్ చేసి తీసుకెళ్ళి మళ్ళీ మన్నాడు పంపిద్దాం అని. పెద్ద నేరం ఏం కాదనుకోండి, స్టేషన్లో పెట్టారు. నేను వెళ్తే అతను నాకన్నా పెద్ద అతను, కొంచెం మర్యాద గౌరవం ఉన్నవాడు, ఒక మంచి పొజిషన్లో ఉన్నవాడు. నేను వెళ్ళి ఉన్నప్పుడు నన్ను ఎస్ఐ కూర్చోమన్నాడు. ఆయన అలాగే నిలబెట్టే ఉండిచ్చాడు. సార్, ఆయన కొంచెం పెద్ద మనిషి, ఆయన ఎదుర్కొని నేను కూర్చుంటే బాగోదు, ఆయన కూర్చోమనండి అంటే, శ్రీనివాసరావు గారు అతను అక్యూజ్డ్, అతను మా ముందు కూర్చోవడానికి కుదరదు, ఆయన నిలబడి ఉండాలి, చేతులు కట్టుకుని నిలబడి ఉండాలి, ఇది మాకు అది ప్రోటోకాల్ అని చెప్పాడు. తర్వాత ఆయన నేను పంపించమంటే, మీ గురించి నేను పంపిస్తున్నాను, ఒకవేళ ఆయన రాకపోతే మీకు ఇబ్బంది అవుద్ది, తస్మాత్ జాగ్రత్త నన్ను హెచ్చరించి పంపించాడు. అంత ప్రోటోకాల్ పాటిస్తారు. ఇప్పుడు మనకి ఎంత స్నేహం, నాకు ఆ ఎస్ఐ చాలా స్నేహితుడు, అయినా సరే ఎంత స్నేహం ఉన్నా ఎంత పరిచయం ఉన్నా వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం, వాళ్ళ రూల్ ప్రకారం, ఆ చట్టం ఏం చెప్తుందో దాని ప్రకారం వెళ్తారు తప్ప వాళ్ళకి హాని జరుగుద్ది, వాళ్ళకి ఇబ్బంది వస్తుంది ఉద్యోగానికి అనుకున్నప్పుడు ఎవరిని లెక్చరు. ఇది ఒక సగటు అధికారి చేసే పని. కొంతమంది నీచమైన నికృష్టులు ఉంటారు. కొంతమంది వాళ్ళు అడ్డగోలుగా వెళ్తారో ఏంటి అన్నట్టుగా మాడతారు, అన్నీ చేస్తారు, డబ్బులు తినేస్తారు, వాళ్ళ ఎప్పటికప్పుడు సర్దుకుంటారు దుకాణం. ఇలాగా ఇతనికి ఒక సిఐ చాలా బాగా చూసాడు, అతను సస్పెండ్ అయ్యాడు. చూసారా, ఇంకపెళ్ళి సుబ్బుచావుకు వచ్చినట్టు ఈయన కూర్చోప్పుడు, ఈయన గోడను కూర్చోరా, నువ్వు మూలను కూర్చో అంటే ఏం పోయింది, వీడు పెద్ద అక్కడి నుంచి వచ్చేసినట్టు ఏ మినిస్టర్ మాజీ మంత్రి లేకపోతే అయినా సరే కూర్చోబెట్టకూడదు. అతను కూర్చోబెట్టి మర్యాద చేసినందుకు అటు ఫలితం అనిపించాడు. దారిలో పోతా భోజనాలు చేశారు. తప్పే ఉంది, ఆకలి వేస్తుందంటే భోజనం చేస్తారు. ఆ పోలీసులు ఏం చేస్తారు పాపం, వాళ్ళు కూడా మంచి హోటల్లోకి వెళ్తే తిన్నామని తిన్నాం. అక్కడ కూడా వాళ్ళు ఏదో గొడవ పడ్డారు, మొత్తం ఏదో ఆ సీసీ కెమెరాలో ఎక్కడో వచ్చింది, దానికి మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేశారు. జైల్లోకి వెళ్ళిన తర్వాత ఇంత మేనేజ్ చేయగలిగిన వాడు డెఫినెట్గా జైల్లో కూడా ఇతనికి మర్యాదలు జరుగుతున్నాయి, అనుమానం లేదు. ఇతనికి ఏం కావాలంటే ఏమన్నా, నాకు ఇవాళ నోరు రాయమండ్రిలో ఉంటున్నాడు కదా, జైలు సెంట్రల్ జైలు కదా, నాకు ఎక్కడి నుంచైనా మంచి పలావ్ తెప్పించి పెట్టండి, తెప్పించి పెడుతున్నారేమో డౌట్ నాకు. ఏంటండి, ఇప్పుడు చంద్రబాబు గారిని అంటే ఇబ్బంది పెట్టేశారు, కానీ దొంగల బ్యాచ్ దొంగలను బాగా చూసుకుంటారు. చాలామంది సిబ్బంది దొంగల ముఠా కన్నా దారుణం, దొంగలతో ఉండి వాళ్ళకన్నా దొంగల కన్నా దారుణంగా తయారైపోతారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఎంతసేపు దొంగలతో ఉంటారు కదా, వీళ్ళకి నేరస్తులతో ఉంటారో, నేరస్తులు పరివర్తన చెంది బయటకు వెళ్ళిపోతారు, కానీ వాళ్ళు వీళ్ళకి అంటించేసి పోతారు. వాళ్ళు వీళ్ళలో నేర మనస్తత్వం వచ్చేది. సైకాలజీ చెప్తుంది ఇది.
వాళ్ళు బాధపడితే బాధపడచ్చు. డెఫినెట్గా ఇలాంటి వార్తలు బయటకు వచ్చినాయంటే మీలోనే ఉంది. వాళ్ళు సకల మర్యాదలు జరుగుతున్నాయంటే ఎవడు చేయమన్నాడు, నిన్ను ఎవడు చేయమన్నాడు? పోనీ నువ్వు ప్రోటోకాల్ ప్రకారం చేయాల్సింది చేయకుండా చంద్రబాబు గారిని ఇబ్బంది పెట్టమని నీకు ఎవడు చెప్పాడు? ఇక్కడ ఈ విషయంలో ఫోన్ కాన్ఫరెన్స్ కూడా కల్పించి రకరకాలుగా చేసి జైల్లో ఉన్నవాడు వాళ్ళ అమ్మకుంట్లో పోలేదని లేకపోతే ఇలాంటి సర్టిఫికెట్లు సృష్టించుకుని వెళ్ళగలిగే అవకాశం ఏముంటుంది? ఎవడో సహకరించకపోతే జరుగుద్ది కదా. ఇదంతా కుట్ర, ఇది ఛేదించాలి. ఇప్పుడు ఈ దెబ్బకి ఇతను ఇవాళ రాలేదనుకోండి, మొత్తం అన్ని బయటకు వస్తాయి. ఇతని దెబ్బకి ఆ సూపరింటెండెంట్తో సహా చాలామందికి శంకరగిరి మాన్యాలు పడతారు. ఇతను సరెండర్ అయినా పడతారు, సరెండర్ అవ్వకపోయినా వాళ్ళందరికీ ఇబ్బంది ఉంటుంది, వాళ్ళందరి మీద చర్యలు ఉంటాయి. ఇతను సరెండర్ అయితే ఇతని మేలు ఏంటంటే, ఇతను బయట ఉంటే ఇతను ఖర్చు రాసేస్తారు, వాళ్ళకి ఖాతాలు వేసేస్తారు. జగన్మోహన్ రెడ్డితో ప్రమాదం అతనికి. ఇతన్ని ఖర్చు చేసేసి టీడీపీ అకౌంట్లో వేస్తారు. అతని చేత వీడియో చేయించారు, నా చావుకి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు కారణం అని చెప్పాడు కదా, వీడియో చేసి పంపించాడు కదా. ఇప్పుడు ఈజీగా ఇతనికి దుకాణం సర్దిచ్చేస్తారు, సర్దిచ్చేసి వీళ్ళు ఖాతాలు వేస్తారు. అతని జైలు సేఫ్. మూసుకుని జైల్లోకి వచ్చేసి కూర్చుంటే అంతవరకు మళ్ళీ ఎప్పుడు అడిగితే ఇస్తానికి ఉంటుంది. మా అమ్మ చచ్చిపోయిందంటే ఇస్తారు, లేదా ఎవరు ఇంక వదిలిపెట్టరు. లేదా పోలీసు వాళ్ళు దొరికడానికి ఇలాగే పోలీసు వాళ్ళు చెడ్డ పేరు వచ్చేలా చేసాడు కదా, వాళ్ళు కూడా సర్దిచ్చేసి మనం చెప్పలేం. పారిపోయాడు మాది వెళ్దండి అంటారు. అంటే అలాగే పరారులో ఉన్నాడని చెప్తున్నారు కదా, ముందే ఫోన్ కట్టేసాడు పరారులో ఉన్నాడు అంటున్నారు కదా. వీళ్ళు లేపేసి పరారులో ఉన్నాడు అంటారు. ఏం చేస్తారు, ఎవరు తెలుస్తుంది? ఇది అతను సేఫ్గా ఉండాలంటే ముందు పోలీస్ స్టేషన్లో పరిగెత్తుకెళ్ళిపోయి ఆడే తాళం వేసేసుకుని తాళం దూరంగా వేసేయాలి. ఇంకెవరిని కావాలండి బాబు, నన్ను నా దగ్గరికి ఎవరు రావద్దు, భోజనం కూడా దాని కింద నుంచి తోసేయండి అని చెప్పాలి. లేదంటే చాలా ప్రమాదం అతనికి. అతను బతికి బట్టకట్టాలంటే జైలు సేఫ్. బయట ఉన్నాడా జగనన్నా లేపెత్తాడా, లేదా పోలీసులు కూడా ఖర్చు రాసేస్తారు. రోజు ఇటు వెనకాల ఎవడు తిరుగుతాడరా బాబు అని చెప్పి అనుకుంటారు, చేసి పడేసినా పడేస్తారు. సెల్ఫీ వీడియోలో చెప్తున్నాడు కదా సార్, నాకు నా తల్లిని చూసుకోవడానికి ఎవరు లేరు, నేనేను. ఏమంటే ఆరుగురు అప్పజెళ్ళిలో ఉన్నారంట, లేకపోతే 4 అప్పజెళ్ళిలో ఉన్నారంటున్నారు. ఇతనికన్నా బాగా చూసుకుంటారు. ఇతను చూస్తేనే భయం వేసిలో ఉన్నాడు, ఆవిడకి భయం వేస్తా ఉంటుంది. ఇతను ఎదుర్కొంటే కనపడుతున్నాను అనుకో, ఇలాంటి పనులు చేసేవిట్రా బాబు అని టెన్షన్ ఉంటుంది ఆవిడకి. హార్ట్ పేషెంట్కి జైల్లో ఉంటే సేఫ్గా ఉన్నాడని హాయిగా పడుకుంటుంది. జైల్లో ఉంటే సేఫ్ కదా. బయట ఉంటే మళ్ళీ పోలీసులు ఎప్పుడు వస్తారో, లేకపోతే జగన్ ఎప్పుడు వచ్చి వాళ్ళ మనుషులు తీసుకెళ్తారో, ఎప్పుడు టికెట్ లేకుండా పైకి పంపించేస్తాడో అని డౌట్ ఉంటుంది. ఆ జైల్లో ఉన్నాడనుకో, అక్కడ పడున్నాడులే టైంకి భోజనం పడతారో, ఇంత పడతారు తినేచ్చు పడుకుంటాడో హాయిగా అనుకుంటారు. వాళ్ళు అక్క చెల్లెలు చూసుకుంటారు. ఆవిడ ఏదో చెప్తుంది, ఆడు చూసుకుంటానికి ఒక్కడే ఉన్నాడు. అమ్మ పిచ్చి తల్లి, ఆడు బయట ఉండకూడదమ్మా, బయట ఉంటే ప్రమాదం అని చెప్తున్నాను నేను. అవి వినకపోతే వాళ్ళ కర్మ. మాకెవ్వరు లేరు చూసుకోవడానికి, ఇంకా దేవుడైనా తండ్రి అయినా తల్లి అయినా అన్ని జగన్మోహన్ రెడ్డి అన్నట్టు మాట్లాడుతుంది. మరి అంత నేరాలే చేయకుండా వాళ్ళని తిడుతున్నప్పుడు తప్పురా, బుద్ధి లేదు ఎడరా నీకు? నిన్ను చంద్రబాబు గారు ఏం చేశారా, లేకపోతే లోకేష్ గారు ఏం చేశారా, నిన్ను పర్మిషన్ ఇచ్చి ఇంటికి వెళ్ళి చంపేత్తమేటరా? వాళ్ళకి అంత కోపం ఉంటే వాళ్ళే చంపుకుంటారు. బుద్ధి లేదురా నీకెందుకురా, కందలేని దూరత కత్తిపెట్టకి ఎందుకురా, నీకంత దూవలు ఎందుకురా అని బొగ్గల్లో పొడి చేయాలి. పట్టుకుని జుట్టు అడుచుకుని గోడకేసి గుద్దేయాలి, చెప్పు తీసి పడమని మూతిమే కొట్టేయాలి. మరి అవన్నీ చేయకుండానే ఈ ఆల బాబు లబో దీపం అంటే ఏం చేస్తారు? ఇప్పుడు కసబ్నాళ్ళని వాళ్ళ అమ్మకి ఇంట్లో బాగోలేదు ఆపరేషన్ చేయించుకుందంటే వదిలేస్తారా? వీళ్ళంతే. ఇప్పుడు పోసాని కృష్ణమూర్తి పోలీస్ స్టేషన్కి అన్ని స్టేషన్లకు తిప్పుతున్నారు కదా సార్. ఇప్పుడు తిప్పుతాం ఏంటంటే అతను వెళ్ళి తీరాలి. ఎందుకంటే అతనికి ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్శన యాత్ర అనేటువంటిది ఒకటి కార్యక్రమం పెట్టారు. పోలీస్ స్టేషన్ అన్నీ సందర్శన నేను చెప్పాను అతనికి, చానాల క్రితం చెప్పాను. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు, శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు వీళ్ళ మీద కేసులు నమోదవుతాయి. మీరేదో మమ్మల్ని ఏం చేస్తాడో, చంద్రబాబు గారు చాలా మంచోడు ఏమండో అనుకుంటున్నారు మీరు, కానీ మిగతా వాళ్ళు అంత మంచోళ్ళు ఏం కాదు. నువ్వు ఒక కేసులో లోపలికి వెళ్ళావంటే టపటపటపటపమని సముద్రం ఒడ్డుని పీతలు బయటకు వస్తాయి చూడండి, బొక్కల్లోంచి అలా వచ్చేస్తాయి కేసులు నేతలకి. అర్థమైందా? అలాగే వచ్చేస్తాయి కేసులు. అక్కడి నుంచి నీకు ఇందులో బెయిల్ వస్తుంది, ఇంకో కేసులో వెళ్తావు. జడ్జిలకి ఏం అలవాటు అయిపోయింది, టపాలమని 14 రోజులు రిమాండ్ చేస్తారు, మళ్ళీ అందులో బెయిల్ పెట్టుకోవాలి. ఆ బెయిల్ వస్తుంది, ఈ లోపల ఇంకోటి వస్తాడు, తక్కెళ్ళపాడు నుంచి వస్తుంది ఇంకోటి, ఇలా ఇంకోటి రోజు. ఇప్పుడు 17 కేసులు, ఈ 17 ఆటలో బెయిల్ వచ్చినప్పుడు ఇంకో 24 రెడీగా ఉంటాయి. నీ జీవితం 1 వే ట్రాఫిక్ అండి ఇది. వాళ్ళు మొన్నటిదాకా ఒక లెక్క నోటీస్ ఇవ్వడం, పిలవటం, కూల్ డ్రింక్ ఇచ్చి పంపించడం చూసాం. కొంతమంది బెయిల్ వస్తే కూడా పెద్ద అబ్జెక్ట్ చేయలేదు ఈ లాయర్లు. మామూలుగా అబ్జెక్ట్ చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో అడ్డం పడుకోవాలి బెయిల్ రాకుండా. కానీ పెద్ద ఏదో మనం ఎందుకు వదిలేరు, ఏం జరిగిందో తెలియదు, బయట పోయారు.
ఈసారి వీళ్ళు ఏం నిర్ణయించుకున్నారు, ఈ దొబ్బులు తినలేక మళ్ళాంటి వాళ్ళు తిట్లు వినలేక వాళ్ళు చెవుల్లో రత్నం వచ్చేస్తుంది వాళ్ళకి. మామూలు మెట తిట్లు తిట్టేస్తున్నారు కదా అందరూ. ఇప్పుడు ఇంకేం చేస్తారంటే 1 వే ట్రాఫిక్, ఎంటర్ ది డ్రాగన్, వెళ్ళటమే కానీ రావటం ఉండదు, ఇంకా అలా తిరగటమే వాళ్ళ పని. ఇప్పుడు మామూలుగా జైల్లో పడితే పర్లేదు, సెంట్రల్ జైలు అనుకోండి, రాయమండ్రి సెంట్రల్ జైలు అనుకోండి, మంచి చల్లగా ఉంటుంది వేసంకాలం, చుట్టూ అడవి గిడివి. ఈ కాడి నుంచి మోడిపళ్ళు సీజన్, మోడిపళ్ళు కూడా ఉంటాయి అక్కడ. ఆ తోటలకు నేను ఏరతారండి మోడిపళ్ళు అని వెళ్ళడానికి ఒక కాయ కొరుక్కుని తినడానికి ఉంటుంది. ఇప్పుడు కడప సబ్ జైల్లో గట్టి ఈ అసలే వాళ్ళు ఎండిపోయినట్టు ఉంటుంది అక్కడ అంతా. అందులో ఏముంటారో ఆ గోళ్ళగేళ్ళని రాళ్ళు ఏడికిపోయి ఉంటాయి. ఇప్పుడు సబ్ జైల్లో ఏముండదో, చాలా అసలు ఎక్కడా బాగోదు. సెంట్రల్ జైలు, కడప సెంట్రల్ జైలు అయినా, రాయమండ్రి సెంట్రల్ జైలు అయినా, సెంట్రల్ జైలు అన్నీ బాగుంటాయి. ఆ గదులు విశాలంగా హైట్ ఉంటాయి, చల్లగా ఉంటుంది, ఫ్యాన్లు గేమ్ లేకపోయినా కానీ. ఏమైనా ఒక స్వేచ్ఛ కోల్పోతాడండి, మొలతాడు కూడా తీసేస్తారు వాళ్ళకి, ఏముండదు ఇంకా. పైన ఒక చొక్కా కింద అన్నీ తీసేస్తారు, దాంతో ఉండాలి. నెక్స్ట్ వలంనేని పరిస్థితి ఏంటి సార్? వాళ్ళని పరిస్థితి ఏముంది పాపం, ఆయనకి ఒక టెక్క దిండు ఇమ్మన్నారంట కదా, అదే దిండును దుప్పడే ఇమ్మన్నారంట. గట్టిగా ఉన్న దాని మీద పడుకోలేకపోతే ఏం చేస్తారు పాపం. మరి నువ్వు నోటు ఇస్తున్నట్టు మాట్లాడినప్పుడు, నీకు 2 సార్లు టికెట్ ఇచ్చి బీఫామ్ ఇచ్చి గెలిపించినప్పుడు, పార్లమెంట్లు సభ్యుడిగా టికెట్ ఇచ్చిన నువ్వు ఓడిపోయావు అనుకో, సీతారామాంజనేయులు వాడి మీద నేను ఇష్టం మాట్లాడితే కూడా పార్టీని వెనకాల నిలబడింది. ఆ ఎన్టీఆర్ కుటుంబాన్ని లేదా పరిటాల కుటుంబాన్ని చెప్పుకుని నువ్వు, నీ మొహం ఎలాగున్నా కానీ నువ్వు రాణించావు కదా రాజకీయాల్లో, నువ్వు ఒళ్ళు బలిచిపోయి నీ ఇష్టం అన్నట్టు నీ యాటిట్యూడ్ చూపిస్తే ఇలాగ ఉంటుంది. అయ్యో పాపం అని కూడా ఉన్నాడు, అర్థమైందండి. అది అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకుని అధికారం ఉంది కదా అని రెచ్చిపోకుండా, నీకు అన్యాయం జరిగితే నువ్వు మాట్లాడు, నిన్ను సమర్థిస్తాడు ఎవడన్నా. నువ్వు ఒళ్ళు బలిచి మాట్లాడితే నీకు ఇప్పుడు కొడాలని అని ఆడిని ఎవడన్నా ఏమన్నాడని మాట్లాడతాడు. మాలాటోళ్ళు ఏం చెప్తాం, మామూలుగా అరెస్ట్ చేసి తప్పుడు మార్గాలు వెళ్ళకుండా చట్టం తన పని తాను చేసుకోమని చెప్తాం. వీళ్ళని మాత్రం ఈడ్చుకెళ్ళమని చెప్తాం, అలా తప్పులేదని చెప్తాం. అదండి పరిస్థితి. థ్యాంక్ యూ సార్. రైట్.